సండే ఇట్లు నేను మనకి టాయిలెట్స్ లెవెల్ మనం ఒకసారి చెప్పి నుంచి కలెక్టర్ గారు మరి ఇప్పుడు వచ్చి నువ్వు చూపిస్తే నువ్వు పనులు స్టార్ట్ చేపిస్తే రెడీ నువ్వు చేసుకోవాలి. రేపు మండే అవును ఓకే డ్యూటీ చేసుకోకటి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఉన్న ఎన్ని రాష్ట్రాల మీద పిల్లలు లేచింది దానికన్నా స్లాబ్ వేసి దాన్ని చేసుకుంటాం. ఇంకా పెట్టి మనం దాన్ని చేసుకోవాలా మన ఓన్ కొత్త ఎప్పుడైనా సరే ఓకే. అది పని చేయి పని అది ఎంత అయితే ఒకసారి నాకు ఎస్టిమేట్ పంపించి మైదానికి వస్తుంది కాబట్టి అంటే మీ దగ్గర ఓన్లీ స్లాబ్ వేసి కాదు కానీ పెద్ద ఖర్చు కాకపోతే అనిపిస్తుంది. స్లాబ్ వేసి మధ్యలో గొడవ పెట్టిపోయారు అదొకటి నువ్వు ఇది చేసినప్పుడు చేసి పంపి దానికోసం ఇట్లా దాని చెప్పి ఇంకోటి వీళ్ళకు వాష్రూమ్ ఏరియా చిన్నగా ఉంది. దాన్ని ఇప్పుడు ఈ కొత్త బ్లాక్ అంటే పట్టుకుంటే మన అవకాశం ఉంటుంది. చూడు వాసి పల్లపడిగా ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళ అకామిడేషన్ నుంచి కొత్త స్కూల్ నడుచుకుంటూ వచ్చినాం. మీరు కూడా ఇళ్ళకి నడుచుకుంటూ వచ్చినప్పుడు నా ఐడి మీరు వస్తారా? మండే రోజు వస్తారు. ప్రిన్సిపాల్ గారు చూపిస్తాము. నేనేమంటే ఇప్పుడు వాష్రూమ్ ఏరియా తర్వాత ఈ బాత్రూమ్ బ్లాక్ వచ్చింది. ఈ బాత్రూమ్ బ్లాక్ కనుక ఇప్పుడు నువ్వు అనుకుంటున్నాం మనము అది కూడా మధ్యలో వాష్రూమ్స్ దానిలోకి ఇది రోడ్ ఉన్న ఆలోచన ఎక్కువ ఇక్కడ కాంపౌండ్ వాల్ ప్రొవిజన్ కూడా పెట్టున్నారు లోపలికి. ఒకసారి మీరు వస్తే పెట్టుకుంటారు ప్రిన్సిపాల్ గారికి వెళ్తా. మీరు విజిట్ చేయరాదు మండే చూసు. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడ అవుతారు లేకండి మీరు ట్యూస్డే రండి. ప్రిన్సిపాల్ గారికి చెప్తా. ఇక్కడ వేరే వాళ్ళకి చెప్తా. ఇప్పుడు నా ఉద్దేశంలో ఇంతమంది కన్స్ట్రక్షన్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ పక్కన వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా తర్వాత వాష్రూమ్ ఉంది. ఇప్పుడు మనం కట్టే వాష్రూమ్ బ్లాక్లకు మధ్యలో వాష్ ఏరియా కొత్త తయారు. అప్పుడు ఏంటంటే వీళ్ళకు ఈజీ పోయి 300 వీళ్ళు మొత్తం 340 మంది ఉంటున్నారట. ఈ అడపది మీద వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కట్టే బ్లాక్ బయటకు వస్తున్నట్టుంది. కాబట్టి కొంచెం చాటు కొంచెం గోడ కట్టవలసిన ఉంటుంది అట్లా పెట్టుకోవాలి. అట్లా 10 లక్షలు కాకపోతే అవసరం 2 లక్షలు అయినా కొత్తగా పెట్టేసేసి ఆ ప్రొవిజన్ గైడ్ వాళ్ళకి పెట్టించేస్తుంటే ఒక్కసారి మీరు తనకి నా ఆలోచన చెప్పిపోతా. మన వాళ్ళు ఉంటారు. మంగళవారం మీరు పోయేటప్పుడు ఒక మహేంద్రాన్ని చెప్పినా సరే విజిట్ చేసినకపోతే ఉన్నాడు పక్కన మహేంద్ర రెడ్డి కూడా ఉన్నాడు. ఇద్దరు ఓకే. పనులు మొదలైతాయి. వాష్రూమ్ కొత్తగా అనుకుంటున్నాం కదా మనం చేపిద్దాం. ఓకే. ఎక్కడెక్కడ మీది ఏం కావాలన్నా ఆల్ ది బెస్ట్. ఏ అంబిషన్? నువ్వు కూడా డాక్టర్ ఏదన్నా రంగంపేట బాధపడినా అందరూ ప్రభుత్వ పక్షాలు మీకు ఏర్పాట్లు ఏ అవసరం ఉన్నా చెప్పండి, చేసి పెడతాం. బాగా చదువుకోండి. మళ్ళీ ఒకసారి ఈరోజు ఎవరి పని మీ ఫోన్ మరి అది కూడా సరే వాషేరి వచ్చి ఇటు అవుతుంది కదా. అట్లా నైట్ వచ్చిపోయి భయపడకుండా ఇది
దీని లైట్ కాదు, దీని ఒకటి బ్లాక్ చేసి పెట్టు. నైట్ మన పిల్లలు వీళ్ళ బ్లాక్ కొంచెం హైట్ పెంచాలి. దీని నుంచి చేద్దామన్నా. ఈ టోటల్ పెద్ద వేస్తే ఎక్స్క్లూజివ్ చేస్తే అది దానికి అవసరం కూడా డిస్టెన్స్ వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి క్లోజ్ చేద్దామా, తిరిగి అంతే ఏరియా ఎట్లా క్లోజ్ చేద్దాం. నైట్ ఓన్లీ అవి వాడుకుంటే సరిపోయేటట్టు, పొద్దున వాడుకుంటట్లేదు, నైట్ కూడా వాడుకోవాలన్నా. నైట్ అంతా సరిపోతుంది, నైట్కి అవి సరిపోతాయి అంటే ఓన్లీ కడితే అయిపోతుంది అంతే కదా. అయితే పని చేయాలి. నైట్ బయట అది అవసరం లేదు కదా, నైట్ జనరల్గా మార్నింగ్ వాడుకుంటున్నాం. సరే రేపు వస్తారా మనం అట్లా చేసుకోవాలి. ఇదేమో వాష్ ఏరియా పెట్టుకోండి, ఇంకా మా నెంబర్ తీసుకోరు, అర్థంగా అప్లై చెప్తాం. ఇక్కడ బాత్రూమ్ సేమ్ దీనిలో కట్టి అది మీది. వీరికి మీరు స్కూల్స్ ఏముంటాయి స్కూల్ మీరు అది ఎంత ఉందో రైట్ మేడం ఈవినింగ్ స్నాక్స్ సక్సెస్ కదా 360 మంది పంచాయత్ సెక్రటరీ చెప్పవన్నా, పంచాయత్ సెక్రటరీ జీపీ నుంచి చెప్పారు. ఒక్క పంచాయత్ సెక్రటరీ చెప్పారు. ఓకే బాబా, ఏమన్నా దీని కింద పెట్టి రాదు మనం ఉపాధి ఏమి అంటే ఈ చేసే విప్పు గారు మాట్లాడతారు. ఒక్కరు అవును నువ్వు ఆదేశాలు ఇచ్చి అదే విధంగా చేసే వాళ్ళతో ఇంత మొత్తం చేపించేసి నువ్వే చేపించేసేది. మీరు డిపి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొచ్చి ఏం చేస్తారని చెప్పనే పోతుంది. రేపు ఆదివారం కదా, సోమవారం నుంచి స్టార్ట్ అయితే 2 రోజులు అయిపోతుంది అంతే. ఓన్లీ 2 days వర్క్ ఉన్నది. సరే ఓకే.